చేసేటి అన్ని లంగా పనులు పద్ధతి అమ్మాయిని కావాలంట. అరే వాళ్ళు నాకు సెట్ గారే. నువ్వు మంచి అమ్మాయిని చూడు, పల్లెటూరు అమ్మాయిని. ఎవరికి ఎవరు సెట్ గారు, సెట్ చేసుకుంటేనే సెట్ అవుతారు. సెట్ చేసుకో. నీకేమో నాకేమో అక్కడ చూసుకుంటావు. సరే మరి నువ్వు చూడు నా కోసం ఇంకో అమ్మాయి. గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు, బట్ నువ్వు నార్మల్గా ఫ్రెండ్లీగా ఉంటా అంటే ఓకే. పెళ్ళి మాత్రం వద్దు. ఇంత స్టైల్ మెయింటైన్ చేస్తున్నావు అంటే ఉండే ఉంటారు అమ్మ. ఎన్నో ఊసులు ఉన్నాయిలే గుండె లోతుల్లో అన్నీ పనిచేసుకుందామంటే. హాయ్ ఫ్రెండ్స్, ఇలా వీడియో ఏంటంటే మొన్న ఒక సంబంధం చూసిరు అనేసి ఒక వీడియో తీసిన కదా. మళ్ళీ సంబంధం చూసిరు మమ్మీ వాళ్ళు. ఆ అమ్మాయి ఫోటో పంపించారు, బట్ నాకు నచ్చలేదు. అయినా సరే బలవంతం పెట్టి నన్ను చూడు పోపు మాట్లాడనేసి పంపించారు. ఆ అమ్మాయికి కాల్ చేసి రమ్మని చెప్పిన, వస్తుంది. ఇంకా తను నన్ను నచ్చుతుందా లేదా అనేది మీరు చూడండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని లైక్ కొట్టండి, మంచిగా సపోర్ట్ చేసి ఇంకా మరి కొన్ని వీడియోలతో మేము ముందుకు వస్తా. వీడియో స్టార్ట్ ఫ్రెండ్స్. హాయ్. ఎందుకు కాల్ చేసినాం? ఫోటో నచ్చిందా? నచ్చలే? ఏహే, ఫోటోలా బాగున్నావు, నువ్వు ఇక్కడ బాగాలేవు. నువ్వు కూడా సేమ్ అంతే, నువ్వు కూడా బాగాలేవు. చెప్పు మీ అమ్మోళ్ళకి మరి నచ్చలేదు అని. మేము కూడా చెప్తాం మా ఇంట్లో నచ్చలేదు అని. మరి ఫోటోలు ఎందుకు నచ్చినావు అని చెప్పినావు మరి? నువ్వు నచ్చలేదు అని చెప్పినావు కదా, అందుకని నేను కూడా నచ్చలేదు అని చెప్తాను. అంటే నేను నచ్చినంటే నువ్వు నచ్చినట్టునేనా? నాకు అసలుకే నచ్చలేదు. ఎందుకు? ఎందుకంటే నచ్చలేదు అంతే. అంటే రీజన్ ఉంటది కదా. గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు ఎవరైనా? లేరు. ఎందుకు లేరు? ఎందుకు లేరు? ఎందుకు లవ్ చేయలేదు, చేయాలని. అంటే ఎట్లాంటి అమ్మాయి అయితే నీకు నచ్చుతుంది? ఎట్లా అంటే పొట్టిగా ఉండాలి, మంచిగా స్లిమ్గా ఉండాలి, నడుము చూసినా ఒక షేప్లో ఉండాలి, పొడి జడం మాత్రం ఉండాలి ఖచ్చితంగా. అట్లయితే నచ్చుతుంది. ఇంకేమి ఇష్టం నీకు? ఏ కలర్ ఇష్టం? అంటే నేను నచ్చకుండానే అన్ని ఎందుకు తెలుసుకుంటున్నావు మరి? నచ్చలేదు కాకపోతే అడుగుతున్నా నేను. అంటే నా ఇంట్లో నాకు సంబంధం చూసేది కాబట్టి, నీ ఫోటో పెట్టే కాబట్టి నీ గురించి నేను తెలుసుకోవాలి కదా. నువ్వు ఏం చేస్తావు, నీకు ఏమేమి అలవాట్లు ఉన్నాయి, ఏమేమి ఎక్కడెక్కడ తిరుగుతావు, నాకు మందు అలవాటు ఉంది, వర్స్ ఉన్నారా లేరా, ఎఫైర్స్ ఉన్నాయా తెలుసుకోవాలి. అంటే ఎఫైర్స్ ఉంటే చేసుకుంటావా? చేసుకోను. ఎట్లుంటే చేసుకుంటావు మరి? ఫస్ట్ నువ్వు చెప్పు. నీకు బయట తిరుగుతావు? బయట ఏం తిరిగా, పబ్బులోకి తిరుగుతా. అమ్మాయిలను తీసుకుపోతా? పబ్బుకి తీసుకుపోతా. హలో, ఎన్నిసార్లు పోతావు? వీక్ ఎన్నిసార్లు పోతావు? పోతా ఒక 2 times. సినిమాలో పోతావు? అంటే పోవద్దా సినిమాలకి? అంటే అడుగుతున్నా. సినిమాలకి ఒక్కడి పోతావా, ఫ్రెండ్స్తో పోతావా, గర్ల్ ఫ్రెండ్స్ తీసుకెళ్తావా, లేదంటే ఫ్రెండ్స్ అమ్మాయిలను తీసుకెళ్తావా? గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు, బట్ నువ్వు నార్మల్గా ఫ్రెండ్లీగా ఉంటా అంటే ఓకే. పెళ్ళి మాత్రం వద్దు. నాకు కూడా వద్దు పెళ్ళికి. నువ్వు రోజుకు పబ్బులకు అమ్మాయిలను తీసుకొని తిరుగుతాయి, రోజుకు అటు ఇటు తిరుగు వస్తే నన్ను ఎవరు చూసుకుంటారు ఇంట్లో? రోజు దాంతో తిరుగుతుంటే నేను ఇంట్లో భజన కొట్టుకోవడం కూడా లాల్లో ఉంది. చెప్పు. అట్లని కాదు, బట్ నాకు ఫస్టే నచ్చలేదు. నువ్వు ఫోటోలు చూడగానే నచ్చలేదు. అయినా సరే ఇక మమ్మీ వాళ్ళు బలవంతం చేస్తే వచ్చిన. సరే చెప్పు, మీ అమ్మ వాళ్ళకి చెప్పు. నేను కూడా ఇంటికి పోయి చెప్తా, అమ్మ నాకు నచ్చలేదమ్మా అబ్బాయి, అంటే కొంచెం క్యారెక్టర్ నచ్చలేదు, అటు తిరుగుతాడంట, మనిషి బాగానే ఉన్నాడు చూడడానికి
ఫోటో క్యారెక్టర్ బాగాలేదా అని చెప్తా. సరేనా, నువ్వు నువ్వు ఏడ చూసినావు నా క్యారెక్టర్? ఇప్పుడు నువ్వు చెప్తున్నావు పబ్లిక్ నేను చెప్తా, చాలా అబద్ధాలు చెప్తా నేను. ఇంత స్టైల్ మెయింటైన్ చేస్తున్నావు అంటే ఉండే ఉంటారమ్మా. ఎన్నో ఊసులు ఉన్నాయిలే గుండె లోతుల్లో అన్ని పనిచేసుకుందామంటే మనకెవరు పడుతుంది చెప్పు? పడందే ఫేస్కి ఎవరైనా పడతారా? పడందే పబ్బుకి ఎట్లా వస్తుంది? ఫ్రెండ్లీగా వస్తారు అంతే, జస్ట్ ఫ్రెండ్లీ పబ్బుకి ఎవరైనా ఫ్రెండ్లీగా వస్తారా? జస్ట్ డ్రింకింగ్. ఎంత అవుతుంది? ఒక ఫుల్. నేను నీకు నచ్చలేదు, నేను మంచిగా లేదు, నువ్వు మంచి అమ్మాయిని కాదు. సేమ్ రీజన్ నాది కూడా అంతే. నువ్వు మంచిగానే ఉన్నావు, చూడు నీకు బాగున్నావు, కాకపోతే మంచిగా లేదు నీ క్యారెక్టర్. అంటే నువ్వు లోపల ఫీలింగ్స్ బయట పెడతలేవు నువ్వు. ఏదో ఫీలింగ్స్ మరి ఏదో నార్మల్గా నచ్చలేదు అంటున్నావు, కానీ లోపల మాత్రం నచ్చిన. నార్మల్గా మంచిగా పొట్టిగా మంచిగానే ఉన్నావు నువ్వు, కానీ పెళ్ళికి సెట్ అవ్వలే. నువ్వే ఇంతగో ఉండి నాకు ఇష్టం లేదు అని చెప్తుంటే ముఖం మీద ఏ అమ్మాయిని ఇష్టపడుతుంది? నచ్చాలి కదా ఫస్ట్ క్యారెక్టర్. అదే నీకు నచ్చలేదు, నువ్వు కూడా వాళ్ళకి నచ్చలేదు, రిజెక్ట్ చేసిరు. వాళ్ళ సంగతి నాకు తెలియదు. చూసినా కలిసినా మాట్లాడొచ్చినా ఒక 2 గంటలు ఆమెతో స్పెండ్ చేసిన, ఆమె అలవాట్లు, మాట విధానం, ప్రవర్తన అన్నీ చూసినా నాకు నచ్చలేదు. ఇప్పుడు చెప్తున్నా, నేను చేసుకోనమ్మా, క్యాన్సిల్ చేయండి, ఇంకొక అమ్మాయిని చూడండి లేదంటే అని చెప్పు ఇంటికి పోయి. సరే మరి నువ్వు చూడు నా కోసం ఇంకో అమ్మాయి. ఎందుకు చూస్తా? నేను ఎందుకు చూస్తా అంటే చూడవా? నేను మీ అమ్మాయి ఉన్నాడు కదా చూడు నీకు. ఇప్పుడు అరే వాళ్ళు చూసి ఇప్పటికి 3-4 సంబంధాలు రిజెక్ట్ అయిపోయినాయి. ఇప్పుడు నువ్వైనా చూడు. ఒక పని చేయి, నీకు నువ్వే ఎత్తుక్కో. ఎక్కడ పోయి ఎత్తుకోవాలి? పోతావు పబ్బులకి దీనికి దానికి అక్కడనే. అక్కడ నచ్చుతలేరు అమ్మాయి, అంత చెడ్డీ వేసుకొని వస్తున్నట్టు. నీకు అసలు అమ్మాయిలు కావాలి కాబట్టి నువ్వు అట్లా తిరుగుతాను. పద్ధతి అమ్మాయి కావాలి నాకు. చేసేటి అన్ని లంగా పనులు పద్ధతి అమ్మాయిని కావాలంట. అదే పబ్బుకి వచ్చే అమ్మాయిలు అందంగా ఉంటారు, మంచిగా ఉంటారు, మంచిగా గ్లామర్ అన్నీ ఉంటాయి కాబట్టి నువ్వు. అరే వాళ్ళు నాకు సెట్ గారే. నువ్వు మంచి అమ్మాయిని చూడు, పల్లెటూరు అమ్మాయిని. ఎవరికి ఎవరు సెట్ గారు, సెట్ చేసుకుంటేనే సెట్ అవుతారు. సెట్ చేసుకో. ఆ గుడి మనకు సెట్ కాదు, కానీ కావాలంటే నాతో రా. నీకు గుడి ఏ మాట్లాడుతున్నావు? నేను ఎట్లా అనిపిస్తున్నా నీకే? అరే మీ మమ్మీ వాళ్ళకి చెప్తాలే. అరే నేను నాతో గుడికి రానప్పుడు నేను పబ్బుల కోసం ఎట్లా వస్తా చెప్పు? నేను రాను. దేనికి వస్తావు మరి? నేను దేనికి రాను. నేను మంచిగా పద్ధతిగా పెరిగిన పద్ధతిగా అమ్మాయిని, అందుకే నా అమ్మాయి కూర్చుని నేను వచ్చి మాట్లాడుతున్నాను. ఇట్లా బీచ్లకి పబ్బులకి రమ్మంటే నిన్నడు వస్తా. అయినా నువ్వుకి నేను సెట్ కాదు సన్నా. నీకేమో నాకేమో అక్కడ చూసుకుంటావు. ఇక్కడ అక్కడ ఇంత బట్టలు వేసుకొని పబ్బులల్లా తీసుకోవడం. నేను వేసుకోను, నాకు సెట్ కావు. నాకు మరి చూడు మరి పల్లెటూరు అమ్మాయిని, మంచి అమ్మాయిని చూడు మరి. నేను ఎందుకు చూస్తా? చూడవా? సరే మరి వెళ్ళు, నాకు అవసరం లేదు. నువ్వు వెళ్ళు. అరే నువ్వు వెళ్ళు ఫస్ట్. నేను పిలిచింది నేను నీకు. ఎందుకు పిలవడం నీ ఇష్టము, దెంగే ఆడడం నీ ఇష్టం. మరి నచ్చినప్పుడు ఏమనాలి? ఇంకా నచ్చినప్పుడు అదే పోయి మీ ఇంటికి చెప్పు, ఇంట్లో పోయి చెప్పు. నేనేదో చెప్తాలేను, వెళ్ళు. అరే వెళ్ళాడంటే నువ్వు